నమస్తే అండి, నేను ఇందిరా. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. ఈరోజు మనం ఒక ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకుందాము. అదేంటో చూపిస్తానండి. డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒక 5 days బ్యాక్ ఒక ఫ్రూట్ హార్వెస్ట్ అయిపోయిందండి, ఫస్ట్ ఫ్రూట్. ఇప్పుడు మనకు 3 వచ్చాయండి. ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా వస్తున్నాయి చూడండి. ఈ 2 టబ్లోని పెట్టానండి. ఇప్పుడు మనము డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకున్నామండి. మనం హార్వెస్ట్ చేసుకునేది ఈ మొక్క నుండి మనం ఫుడ్ తీసుకోవడమే కాకుండా మనం కూడా ఈ మొక్కకు ఫుడ్ ఇవ్వాలండి. అదేంటంటే ఈరోజు హార్వెస్ట్ అయిపోయాక నేను మొక్కలకి ఇచ్చే ఫుడ్ చూడండి, కిచెన్ కంపోస్ట్ అండి. 3 months బ్యాక్ ప్రిపేర్ చేస్తే అది మొత్తం మొన్న లాస్ట్ వీక్ మొత్తం తీసామండి. టబ్స్ అని తిరిగేసి కిచెన్ కంపోస్ట్ అంతా మంచిగా చేస్తే ఇలా ఫైన్ డస్ట్ లాగా వచ్చిందండి. దీన్ని ఇప్పుడు మనం మొక్కకి వేద్దాము. ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసుకుందాం. కిచెన్ కంపోస్ట్ లేయర్ బై లేయర్ మెథడ్లో చేసి దాన్ని ఒక టూ టబ్స్ అంటే పెద్దవి 2 tubs నిండా పోసేసి ఒక లేయరు గార్డెన్ త్రోగా వచ్చిన ఎండిటాకులు, తుక్కులు అండ్ కిచెన్లో వచ్చిన కూరగాయ తుక్కులు, తర్వాత కొద్దిగా సాయిల్, ఇవన్నీ లేయర్ బై లేయర్ మెథడ్లో వేసేసి ఒక 3 months పక్కన పెట్టేసామండి. అది చక్కగా మంచిగా కంపోస్ట్ అయిపోయిందండి. ఇది మొక్కలకి చాలా బలమైన ఫుడ్ అండి ఈ కిచెన్ కంపోస్ట్. ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఈ కాయ పెద్దగా ఉందండి. మిగతా 2 ఎలా తెంపాలి? చాలా తెంపుకున్నాయి కదా. ముళ్ళు కూర్చుంటున్నాయి. కానీ కండిపోయింది. ఇంకొక పండు ఉంది. ఎక్కడుంది నాకైతే కనపట్లేదు. ఓ మై గాడ్, చాలా కింద ఉంటుంది కదా. అదే ఇట్లా ఎలా తీయాలి? కొమ్మ ఇరిగిపోతాను, భయం వేస్తుంది. అయ్యో వద్దు. ఫైనలీ finally got it. మూడు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయండి మనకు. ఫ్రూట్స్ ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. అయినా మన గార్డెన్లో వచ్చినవి పెద్దగైనా పర్వాలేదు, చిన్నగైనా పర్వాలేదండి, చాలా బాగుంటాయి. ఇది పింక్ పల్ప్ అండి, చాలా బాగుంది టేస్ట్. అయితే మనం ఫుడ్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు వీటికి మనం ఫుడ్ పెడదాం. ఈ కొమ్మలు ఉత్తిగా ఇలా తీసేసి పెట్టినా నాటుకుపోతాయండి. నేను ఇవన్నీ అలా ప్రాపగేట్ చేసానండి. ఇక్కడ చూడండి, ఇలానే ప్రాపగేట్ చేసి పెట్టాను. చాలా ఇందులో 4-5 మొక్కలు పెట్టాను. దాంతోపాటు ఇంకా రకరకాల మొక్కలన్నీ వచ్చేసాయండి. ఇందులో కూడా చూడండి, వీటికి కొంచెం తీగలే సపోర్ట్ చేయాలండి. ఇక్కడ మన ప్రమేయం లేకుండా ఇలా వేరే మొక్కలు వచ్చేస్తుంటాయండి, ఇవన్నీ తీసేయాలి. ఈ 2 పెట్టిన ఇంకా 2 కొమ్మలు మొన్న ఇరిగిపోతే తీసి పెట్టాను. ఇలాంటి కొమ్మ ఇరిగిపోయిందండి ఒకటి. ఇలాంటి 2 కొమ్మలు చిన్న టబ్లో పెట్టాను. ఓకే, ఇప్పుడు మనం వీటికి ఫుడ్ ఇద్దామండి. ఫస్ట్ దీన్ని కొంచెం గుల్ల చేసుకోవాలి. వర్షం పడింది కదండి, సాయిల్ మెత్తగానే ఉంది, తడిగా ఉంది. మనం ఒక 2 days అండ్ 3 days దాకా వాటర్ ఏం చేయట్లేదండి. డ్రాగన్ ఫ్రూట్కి వాటర్ చాలా తక్కువ ఇవ్వాలండి. వీక్లీ 1 or 2. సమ్మర్ అయితే 2 అండి. మామూలు సీజన్స్, రెయినీ సీజన్ కానీ వింటర్ సీజన్లో కానీ వీక్లీ 1 ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం మన గార్డెన్లో ప్రిపేర్ చేసుకుంటే కిచెన్ కంపోస్ట్ అండి. కిచెన్ కంపోస్ట్
ఫ్లవర్ మొక్కలకైతే ఒక గుప్పుడు ఇవ్వచ్చండి. ఇదైతే నేను అన్ని మొక్కలకి పాదులు అన్నిటికీ వేసేసి ఈ టబ్ ని అట్టి పెట్టుకున్నానండి. ఇది ఫ్లవర్ మొక్కలకి ఇద్దామని చెప్పి ఒక గుప్పుడు ఇస్తే సరిపోతుంది ఫ్లవర్ మొక్కలకి ఇలా తీసి. ఇదైతే ఫ్రూట్ మొక్క కాబట్టి దీనికి ఒక టబ్ ఇద్దామండి. కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఫుడ్ ఇచ్చాం కదండి, ఈ కాయ సైజ్ అయితే మళ్ళీ చక్కగా కొంచెం గ్రో అవుతుంది. ఇంకా ఏమైనా పిందెలు కావాలన్నా పిందెలు కూడా వస్తాయండి మధ్యలో. ఇక్కడ చూడండి ఇంకా 2 ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఫ్లవర్స్ అన్నీ ఎక్కువ వస్తాయండి, కానీ ఎక్కువ వస్తాయి కానీ కొన్ని అయితే మాడిపోయి రాలిపోతుంటాయి, కొన్ని అయితే మిగులుతాయండి. అన్ని ఫ్లవర్స్ వచ్చిన ఈ డ్రాగన్ ఫ్రూట్కి వచ్చిన ఫ్లవర్స్ అన్నీ అయితే ఫ్రూట్స్ కావండి. సగం ఇక్కడ ఒక కాయ ఉందండి, ఇది ఇంకా ఒక 2 or 3 days తర్వాత పండిద్ది. అప్పుడు మనం దీన్ని హార్వెస్ట్ చేసుకుందాము. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ రోడ్డు. మార్నింగ్ ఒక ఫ్లవర్ రాలిపోయిందండి, వర్షం వచ్చింది రాలిపోయింది. ఈ డ్రాగన్ ఫ్రూట్కి ఇలా సైడ్ ని బ్రాంచెస్ కట్ చేసేయాలి. ఇవి కట్ చేసి మనం ప్రాపగేట్ చేసుకోవాలి. వీటిని ఎంకరేజ్ చేయదు, కట్ చేసి ప్రాపగేట్ చేసేసుకుంటే మళ్ళీ మనకు కొత్త మొక్కలు వస్తాయండి. మనకి ఇక్కడ నుంచి ఈ టిప్స్ కట్ చేసుకుంటే సీజన్, ఇప్పుడు మన సీజన్ కాబట్టి లాస్ట్ మంత్ కట్ చేసేసుకోవాలండి. ఇలా టిప్స్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఈ మొక్కలకి. నేను అలా కట్ చేసేసానండి ఇవన్నీ. చూడండి ఒక మొక్క, చిన్న మొక్క తెచ్చి పెట్టుకుంటే ఎలా పెద్దగా వచ్చినాయి చూడండి. దీని నుండే నేను ఈ మొక్కలు ఆ మొక్కలు అవన్నీ ప్రాపగేట్ చేసి పెట్టానండి. డ్రాగన్ ఈ మొక్క ఒకటి ఉంటే చాలండి, బోల్డ్ మొక్కలు అయిపోతాయి మనం ప్రాపగేట్ చేసి పెట్టుకుంటే. సైడ్కి వచ్చినవి మాత్రం బ్రాంచెస్ కట్ చేసేయాలన్నమాట. అవి పొడవుగా పెరగాలి. వీటికి మనం ఏమైనా సపోర్ట్ ఇచ్చుకోవాలండి, లేకపోతే కొమ్మలు ఇరిగిపోతాయి. కొంచెం కర్ర ముక్కలు పెద్దగానే పెట్టుకోవడం, లేకపోతే ఇనుప స్టాండ్స్ అనే పెద్దగా పెట్టుకుంటే అంబ్రిల్లా లాగా చేసి చాలామంది పెట్టుకుంటారు. అంబ్రిల్లా లాగా చేసి దీని మధ్యలో పెడితే చక్కగా దానిపైకి వాలు పడతాయండి. టుడేస్ హార్వెస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.